మార్నింగ్. ఏం చేస్తున్నారు అందరూ? సో నేనైతే ఇప్పుడే లేచాను. టైం అయితే 7:30 అయింది. నేను ఇప్పుడే లేచాను. సో ఈరోజు నేను పప్పు చేస్తాను. వాళ్ళు థర్స్డే మేము నాన్ వెజ్ తినము. ఆయన తినరు ఎస్పెషల్లీ. అందుకని ఈరోజు నా కంపల్సరీగా థర్స్డే వచ్చేసరికి పప్పే ఉంటుంది. సో పప్పు చేసేసి టిఫిన్ చేసేస్తాను. టిఫిన్ వచ్చేసరికి నేను ఏమంటారు దాన్ని, ఇడ్లీ పిండి అట్ట అంటారు కదా, ఇడ్లీ పిండితో అట్లా వేసేస్తాను అనమాట. అది చాలా బాగుంటుంది. సో అది వేసేసి చట్నీ చేసేస్తాను అంతే. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ లంచ్ అదే అవుతుంది. అదంతా మీతో షేర్ చేస్తాను కంపల్సరీగా. ఈ పప్పు వచ్చేసరికి కొంచెం పొడి పప్పు అంటారు. మరి మీలో ఎంతమందికి తెలుసు ఎంత కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మా ఇంట్లో బాగా చేస్తారు ఇది. నేను మ్యాక్సిమం చేస్తూ ఉంటాను 15 డేస్కి, అంటే 2 వీక్స్కి ఒకసారి చేస్తూ ఉంటాను నేను. సో ఇప్పుడే నేను వాటర్ తాగేసిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేస్తాను అనమాట వంట. సో మీరు కూడా చెద్దరికండి రండి. నేను ఈరోజు పొడిపప్పు చేస్తానండి. ఈ పొడిపప్పు కోసం ముందు నేను కందిపప్పు 1 కప్పు రాత్రి నానబెట్టేసుకుంటాను. అప్పుడు మార్నింగ్కి అది ఫాస్ట్గా బాయిల్ అయిపోతుంది. ఎందుకంటే మనం కుక్కర్ పెట్టాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. సో అలా ముందు నానబెట్టుకోవడం వల్ల ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. సో ఒక 2.5 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే ఎగ్జాక్ట్గా జస్ట్ పప్పు ఉడకాలి అంతే, జస్ట్ వాటర్ ఏమి ఉండకూడదు. ఇంకా అలా మెత్తగా కూడా ఉడకకూడదు ఈ పప్పుకి. అందుకని 2.5 గ్లాస్ వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసి కొంచెంసేపు బాయిల్ చేయాలి. అది బాయిల్ అవుతుంది, అలా మరుగుతుంది అని అనగా వాటర్ మరుగుతున్నప్పుడు ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేయాలి. మళ్ళీ ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెంసేపు బాయిల్ చేసిన తర్వాత దాంట్లో పసుపు కారం యాడ్ చేయాలి. అది ఇంకా దగ్గరికి వచ్చేయాలి, పప్పు మొత్తం దగ్గరికి వచ్చేసి వాటర్ అంతా ఎగిరిపోవాలి. అలా అయిపోయిన తర్వాత చూసుకోవాలన్నమాట, మనం చెక్ చేయాలి అది మెత్తగానే ఉందా లేదా అని. బాగా మెత్తగా అవ్వకూడదు, అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు, సమానంగా కుక్ అవ్వాలి అంతే. అప్పుడు అలా కుక్ అయిపోయిన తర్వాత దాన్ని పక్కన తీసేసి తాలింపు పెట్టేస్తున్నాను నేను. తాలింపు కోసం తాలింపు దినుసులు అన్నీ వేసేసి దీంట్లో వెల్లుల్లిపాయలు బాగా మెత్తగా అనుకుని కొట్టేసిన తర్వాత అప్పుడు వేయాలి. అప్పుడు టేస్ట్ వస్తుంది అనమాట. కరివేపాకు ఇదంతా ఇంకా నార్మలే. సో లాస్ట్లో ఉప్పు యాడ్ చేస్తాం అనమాట. ఈ తాలింపు దినుసులు యాడ్ చేసిన ఆ బౌల్లో నేను పప్పును మిక్స్ చేస్తాను. ఈ పప్పు అనే కాదు, ఏ పప్పు అన్నా సరే ఆ ఆయిల్లో కొంచెం వేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. అంటే టేస్ట్ మారుతుంది అనమాట దానివల్ల. సో కొంచెంసేపు వేయించిన తర్వాత ఆయిల్లో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 మినిట్స్లో లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసేసుకుంటాం అంతే. తర్వాత ఆయన కోసం నేను వడియాలు కూడా వేయించేస్తాను అంతే. అయిపోయింది. ఈరోజు లంచ్ ప్రిపేర్ చేశాను, ఇంకా అట్టు కూడా వేసాను. సో బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అయిపోయింది. కర్రీ ప్రిపేర్ చేశాను. ఇంకా వచ్చేసరికి నేను లంచ్ కూడా బాక్స్ పెట్టేశాను, ఆయనకి వెళ్ళిపోయారు. నేను కూడా టిఫిన్ చేశాను. ఇంకా వచ్చేసరికి ఇప్పుడు చాలా పని ఉంది. యాక్చువల్లీ ఇల్లంతా క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. రేపు ఫ్రైడే అండ్ రేపు నేను వ్రతం చేసుకుంటున్నాను అనమాట, వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. ఐ మీన్ నెక్స్ట్ ఫ్రైడే అనుకోండి యాక్చువల్లీ, బట్ ఈ ఫ్రైడేనే నేను చేసుకుంటున్నాను కొంచెం ప్రాబ్లం వల్ల. అండ్ నేను అంతా రేపటికి ఏమేమి చేయాలి ఏంటి డిసైడ్ అవ్వాలి, అన్ని నోట్ చేసుకోవాలి. ఆయన ఉంటే తెప్పించాలి, ఆయన వచ్చేటప్పుడు తీసుకురమ్మని చెప్పాలి. ఇంకా ఏంటి అంటే ఇప్పుడు ఇల్లు కొంచెం అంత దులిపేసి అక్కడ నీట్గా పెట్టేస్తే అది ఒక పని అయిపోతుంది. అంతా క్లీన్ చేసుకోవాలి, రేపటికి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు నేను అది చేస్తానమాట. సో ఇప్పుడు కొంచెం డ్రెస్ అది చేంజ్ చేసేస్తాను. కొంచెం పాతవి ఏమన్నా ఉంటే వేసుకుంటాను, దులుపుతాను కదా, పాతవి ఏమన్నా ఉంటే వేసుకుని స్కార్ఫ్ అది కట్టేసుకుని సో అంతా దులుపుతున్నప్పుడు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓకేనా, బాయ్. సర్దాను, ఇంకా దుప్పటి అది వేయలేదన్నమాట. ఈ లోపు నాకు ఒక పార్సిల్ వచ్చింది. సో ఈ పార్సిల్ ఏంటనేది మీతో కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే, ఇది నా డ్రెస్. ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఇది కొంచెం షిబోరి ప్రింట్ టైప్లో వచ్చింది, ఆరెంజ్ కలర్ అండ్ బ్లూ కలర్. ఓపెన్ చేస్తాను. ఇది నా డ్రెస్. దీని ప్రైస్ వచ్చేసరికి 1000 రూపీస్ అండి. ఇది ప్యూర్ కాటన్ అనమాట, బట్ దీనిపైన ప్రింట్ వచ్చేసరికి షిబోరి ఆ టైప్లో ఉంది. సో నేను ఎక్కడ తీసుకున్నాను ఏంటనేది డీటెయిల్స్ అన్నీ మీకు
డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ నాకైతే ఇది చాలా బాగా అనిపించింది, చాలా నచ్చింది నాకు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీకు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. చాలా చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి తన దగ్గర. సో తీసుకోవాలనుకుంటే నేను లింక్స్ అనే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అదొక ఇన్స్టాగ్రామ్ పేజ్ అనమాట. లింక్స్ అనే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఇది ఎప్పుడైనా మళ్ళీ వేసుకొని చూపిస్తాను, ఎందుకంటే ఇది లూజ్ ఉంటుంది చాలా నాకు. సో దీన్ని మళ్ళీ ఆల్టరేషన్ చేయించుకున్న తర్వాత ఎప్పుడైనా వేసుకున్నప్పుడు మీకు తప్పకుండా షేర్ చేసుకుంటాను. బట్ కలర్ అంతా సూపర్ అండి. పిక్లో ఎలా ఉందో అలానే ఉంది. నేను కుదిరితే పిక్ కూడా పక్కన ఇన్సర్ట్ చేస్తాను. సేమ్ అలానే ఉంది, మోడల్ అంతా ఏది మారలేదు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఓకే, కావాలంటే చెక్ చేసుకోండి. ఇంకా నా క్లీనింగ్ అయితే కంప్లీట్ అవ్వలేదు. సో నేను నా క్లీనింగ్కి వెళ్ళిపోతాను మళ్ళీ. ఓకే, బాయ్. సో నాకు మళ్ళీ ఇంకో పార్సిల్ వచ్చింది. ఇదేంటో తెలుసా? పింక్ అండ్ బ్లూ నుంచి నేను కొన్ని ఆర్డర్ చేశానండి. సో చూద్దాం ఎలా ఉన్నాయనేదండి. సో ఎప్పుడులానే చాలా మంచి ప్యాకేజింగ్లో అన్ని కవర్స్లో పెట్టే వచ్చాయి. ఇది ఫస్ట్ ఔల్ చైన్. ఇది లాంగ్. ఆల్రెడీ నా దగ్గర ఔల్ చైన్ ఉండేది, కాకపోతే సేమ్ ఇలాంటిదే, కాకపోతే అది విరిగిపోయింది. అందుకని నేను ఇంకొకటి ఆర్డర్ చేశాను. సో ఇది చాలా బాగుంది. ఈ లాకెట్ అయితే చాలా పెద్దది. నా దగ్గర ఉండేది ఓన్లీ ఏంటి అంటే ఐస్ వరకు ఉండేది, ఇక్కడ వరకు ఉండేది అంతే. ఇది చాలా పెద్దగా ఉంది, చాలా చాలా ట్రెండింగ్గా అనిపిస్తుంది నాకైతే. చాలా బాగుంది. ఇది ఫస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఓపెన్ చేసేద్దాం అన్నీ. నెక్స్ట్ వచ్చేసరికి ఈ బుట్టలు, పైన మిర్రర్స్ వచ్చి కింద చిన్న బుట్టలు వచ్చాయన్నమాట. ఇవి సెకండ్వి. నేను వీటి ప్రైజెస్ అన్ని లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అలానే కామెంట్స్లో కూడా పిన్ చేస్తాను, కావాలనుకుంటే చెక్ చేయండి. ఓకే, ఇది నా సెకండ్ ప్రోడక్ట్. ఆయిల్ కూడా పెట్టేసుకుని ఈవినింగ్ హెడ్ బాత్ చేసేస్తాను, ఎందుకంటే రేపటి కోసం నేను అన్ని ప్రిపేర్ చేసేసుకోవాలంటే హెడ్ బాత్ చేసేయాలి కదా. సో ఈరోజు హెడ్ బాత్ చేసేస్తాను ఈవినింగ్ అంటే ఆల్రెడీ 3:30 అయింది టైము. సో 5:30కి అలా హెడ్ బాత్ చేసేసి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. సో దేవుడికి సంబంధించిన ఏం చేయాలన్నా ముందు హెడ్ బాత్ చేయాలి కాబట్టి హెడ్ బాత్ చేసేస్తాను. అలానే రేపు కూడా చేసి ఒకసారి పూజకు ముందు మళ్ళీ రేపు చేసి ఆ తర్వాత వంటది రేపు స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంకా నాకు పొద్దున్నే అవ్వదు కదా అని వెళ్ళేలోపు అన్నీ మ్యాక్సిమం పూజ అవ్వకపోయినా మిగతావన్నీ అవగొట్టేయాలి. ఐ మీన్ ఫుడ్ ప్రిపరేషన్స్ అవి అవగొట్టేస్తే కొంచెం పక్కకు తీసేసి మిగతాది ఆయనకి పెట్టేస్తాను అనమాట. సో పొద్దున్నే అవ్వాలి అంటే నేను అన్ని ఇప్పుడు రెడీ చేసుకోవాలంటే నీట్గా తలస్నానం చేసి ఉండాలి. పైగా అంత దుమ్ము అంతా పడిపోయింది కాబట్టి కంపల్సరీగా హెడ్ బాత్ చేసేసి అన్నీ పెట్టుకుంటాను అనమాట.
సో ఇవి చూపించేస్తాను. సో ఇది థర్డ్ ఇయర్ రింగ్ ఏంటి అంటే ఇది జస్ట్ మిర్రర్ వచ్చింది. ఇవి ఇలాంటివి అయితే దేనికైనా సూట్ అయిపోతాయండి. సో చాలా సింపుల్గా ఉంటాయి. ఏంటి అంటే టాప్స్ మీదకైనా సరే, డ్రెస్సెస్ మీదకైనా సరే చాలా బాగా సెట్ అయిపోతాయి. సో చాలా క్యూట్గా ఉన్నాయి. చాలా చాలా మంచి ప్రైజెస్కి తను సెల్ చేస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో మీరు పింక్ చేయండి ఇది కావాలి అని చెప్పేసి తను అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది పింక్. ఇవి కొంచెం హెవీ అండి, కొంచెం మ్యాచింగ్ కోసం తీసుకొచ్చుకున్నాను నేను. సో మీరు చూస్తే ఈ డ్రెస్ మీదకి అంత బాగోవు, అందుకే నేను పెట్టుకొని చూపించట్లేదు, అన్ని బుట్టలు కాబట్టి. సో చూడండి. ఓకే, ఇవి చాలా బాగున్నాయి, ఫినిషింగ్ చాలా బాగుంది అండ్ లైట్ వెయిట్గా ఉన్నాయి, వెయిట్ అయితే అస్సలు లేవు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది నెక్లెస్ అండి. ఇది ఎంత క్యూట్గా ఉంది అంటే మీకు చూపిస్తాను చూడండి. సో చూడండి, ఇది చాలా చాలా క్యూట్గా ఉంది, నాకైతే బాగా నచ్చింది అసలు. ఇదేంటి అంటే నార్మల్గా వేసుకునేది, అంటే చూడండి ఇలా పెట్టుకోవాలన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు. అంటే నార్మల్గా మీరు జస్ట్ టాప్స్, లెగ్గిన్స్ అలాంటివి వేసుకున్నా పెట్టుకోవచ్చు. ఆర్ఎల్స్ ఇవి జీన్స్ టాప్స్కి కూడా చాలా బాగుంటాయి. ప్లెయిన్ టాప్స్ ఉన్నప్పుడు ఇలాంటివి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది కొంచెం వెయిట్ ఉంది, కాకపోతే చాలా బాగుంది. ఫినిషింగ్ అంతా కూడా చాలా చాలా బాగుంది. నాకు తను ఒక ఫ్రీ గిఫ్ట్ కూడా సెండ్ చేసింది. సో తను నాకు ఫ్రీ గిఫ్ట్ కూడా సెండ్ చేసింది ఇయర్ రింగ్స్. నేను తనకి డ్రెస్ పెట్టాను, డ్రెస్ పెట్టి ఈ కలర్ ఇయర్ రింగ్స్ ఉంటే చూడమని చెప్పాను. సో తను నాకు లేవని చెప్పింది, అయ్యో అని ఫీల్ అయ్యాను అనమాట. సో తను నాకు ఫ్రీ గిఫ్ట్లా పంపించింది, బర్త్డే గిఫ్ట్ లాగా. ఇవైతే ఎంత బాగున్నాయంటే చాలా చాలా బాగున్నాయి. నేను యాక్చువల్లీ వీటిని వేరే కలర్లో చూసి తను అడిగితే లేవు, ఆ కలర్ అయిపోయాయి అని చెప్పింది. సో కానీ మోడల్ కూడా నాకు బాగా అనిపించింది, కాకపోతే నాకు తెలీదు ఇంకో కలర్ ఉందనేసి. 2 డ్రెస్సెస్ ఉన్నాయి నా దగ్గర, 2 డ్రెస్సెస్లో ఒక కలర్ అయినా దొరుకుతుందేమో అని తనకి షేర్ చేశాను డ్రెస్సెస్ని. సో తను డ్రెస్సెస్ని షేర్ చేస్తే తను ఫ్రీ గిఫ్ట్ పంపించింది నాకు తెలియకుండా. దాంట్లో ఈ కార్డ్ కూడా పంపించింది. ఈ కార్డ్ చూసి నేను ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయాను తెలుసా. హ్యాపీ బర్త్డే అని పంపించింది. Hope you liked my surprise gift. For your maroon dress, I have sent you matching earrings. Stay blessed. చాలా బాగుంది, నాకైతే చాలా హ్యాపీ అయిపోయింది అని చూసి. నిజంగా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే తను అడిగితే యాక్చువల్లీ బ్లూ అండ్ మెరూన్ రెండు డ్రెస్సులు ఉన్నాయి నా దగ్గర. సో 2 డ్రెస్సులు పంపించి ఏదో ఒకటైనా ఉంటుందేమో చూడమంటే లేవని చెప్పింది, కానీ నాకు సెండ్ చేసింది. నేను ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయానో, చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది నేనైతే. సో నేను చూపించాను అన్నీ నేను ఏం తీసుకున్నాను అనేది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ కూడా ఇస్తాను, కామెంట్లో కూడా పిన్ చేస్తాను. ఆ లింక్కి వెళ్ళిపోతే మీరు డైరెక్ట్గా తన ఇన్స్టాగ్రామ్ పేజ్లోకి వెళ్ళిపోతారు, ఆర్ఎల్స్ ఫేస్బుక్, ఆర్ఎల్స్ తన సైట్ ఉంటుంది. సైట్లో కూడా మీరు కొనుక్కోవచ్చు, తనకి మెసేజ్ చేయకపోయినా పర్వాలేదు. సైట్ ఉంటే సైట్ లింక్ కూడా నేను కింద ఇస్తాను, దాన్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతారు. అప్పుడు మీరు ఏది కావాలంటే కొనుక్కోవచ్చు. ఓకే, ప్రిపేర్ చేసేసాను ఆల్రెడీ, మీరు చూసారు కదా. అన్నీ తెచ్చేసుకుని కొంచెం నైటే ప్రిపేర్ చేశాను అనమాట. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కదా చేయటం, సో అన్నీ చేయడానికి నాకు టైం పట్టేస్తుంది. అండ్ 12 లోపు మనం పూజ చేయాలి కాబట్టి ఇంకా ప్రిపరేషన్స్ అంటే వంటలు అవి చేయడానికి టైం పడుతుందని చెప్పేసి ముందు ప్రిపేర్ చేసేసుకున్నాను. సో మార్నింగే లేచి వంటలు చేసేస్తాను. సో ఇక్కడితో ఈ వ్లాగ్ని ఎండ్ చేసేస్తున్నాను అయితే. ఓకే, మళ్ళీ రేపు వ్లాగ్లో కలుద్దాం. ఓకేనా, బాయ్.